నిమిషం అర్జెంటా? శ్రీవారి కళ్యాణోత్సవం గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగానే చెప్పిన విధంగా తిరిగి చెప్పాలి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాజ కళ్యాణ నిధజే నిధజేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత
స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ యొక్క భార్య పేరు, మీ పిల్లల పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లు సహకుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఆపుత మొక్కులవాడు అడుగడుగు దండాలవాడైనటువంటి పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవం ఆదివరాహ క్షేత్రం వెంకటాచలం నుండి ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసార స్రవంత్యేవ జన్మూర్త్యా శర్కరాజతమని వేదాంత దేశికుల వారు చెప్పినట్లుగా ఆ యొక్క దివ్యమైనటువంటి శేషాచలం ఏదైతే ఉందో
పరమాత్మ యొక్క కరుణామృతం అనేటువంటి రసము ఎలాగైతే చెరుకు రసం ఘనీభవిస్తే పటిక బెల్లంగా మారుతుందో, అలాగ పరమాత్మ కరుణామృతం అనేటువంటి రసం ఘనీభవించి యొక్క శేషాచలంగా మారింది అని చెప్పి వారి యొక్క దయాశతకంలో చెబుతారు. అటువంటి శేషాచల సానువుల్లో కొలువై ఉన్నటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క సకల లోక కళ్యాణకారకమైనటువంటి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి తిరుమల క్షేత్రం నుండి పరమాత్మ ఇరుదేవేరులతో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకోవడానికి పరమాత్మ ఇరుదేవేరుల అమ్మవార్లు కూడా సంసిద్ధులై ఉన్నారు. కావున భక్త మహాశైలరా, ఈ యొక్క వేదమంత్రాలను మనం శ్రవణం చేస్తూ పరమాత్మ యొక్క దివ్య తిరుకళ్యాణాన్ని కన్నులారా మనం వీక్షిస్తూ పరమాత్మ యొక్క భక్తిలో నిమగ్నమవుదాం. శ్రీవేంకటేశం అతిసుందర మోహనాంగం శ్రీభూమికాంతం అరవిందదళాయతాక్షం ప్రాణప్రియం ప్రవిలసత్ కరుణాంబురాశిం బ్రహ్మేశవంద్యమృతం వరదం భజామి అని పరమాత్మను కీర్తిస్తూ నిజ చరణ సమర్త్యాసక్త భక్తౌ గరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రిభక్తిన్ వితన్వన్ శుక్లాం వరదరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే తే గృహం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృతజోర్భూతే ధ్రువాణి ధర్మదిన్ మమ స్మృతే సకల కళ్యాణ బాధనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింద్రి హృదస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాజమ్యా. అద్యమయా పూర్వోక్త ఏవం గణవిజయజన విట్టాజామస్యాం సుపతిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూమినీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మాంగం శుద్ధిపుణ్యాః వాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన పురుషమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తథా కలశారాధనం కరిష్యే దారాతప్తమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అభోమిగండం ప్రతిమాదగిష్యే రుణోమి దత్తాకుం సుచరకుం చిధర్మ ఇదమాపత్యమాచపదమాశాంతా శాంతతమాచుమాచుపదమాః పూత పూతతమాపుణ్యాపుణ్యతమామేజ్ఞా మేజ్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతేషు వరుణయే సహస్రం జగ్నిజాః పాశావితదాః పురుత్రాః తేభ్యో నయేంద్రస్య వితోద విష్ణుర్విశ్వే దేవ అముంచంతు మరుతస్వస్య ఓంబో వరుణమావాహజామి ప్రచేతసమావాహజామి రక్తామృతమావాహజామి యాదస్పతిమావాహజామి వరుణాయ నమః ఇదమాసన వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓమాగ్నేజోజస్మాత్ వదామహే త్వా విష్మే చిదాత్మన్మహితో నచంబో వైరాజంతే సుఖదన్నిదత్తాం ప్రైషామదేశో విబుధానామనాదిః యామే సస్తాందనిదాన్ దదాతు. ఓం భూ విశ్వక్షేణమావాహజామి శాంతమావాహజామి హరమావాహజామి అమితమావాహజామి నిత్యానపాయనమావాహజామి తద్దక్షిణే సూత్రపదేమావాహజామి వామే జయామావాహజామి విశ్వక్షేణాయ నమః ఇదమాసన. విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. భవత్ప్రణజ్ఞః సుపుణ్యాహం కరోమి కురుష్మ స్వస్తు ప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రగతాం ప్రగతాం ప్రజాపతి శ్యాం యంతకో రాణిశాం యంతుమా పాణిశాం యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యాం యంతకో రాణిశాం యంతుమా పాణిశాం యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యాం యంతకో రాణిశాం యంతుమా పాణిశాం యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవావంతనో యదో విట్టర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విట్టర్విచక్రమే త్రేధాని తదేపదం
समूढमस्कभागुं सुरे त्रीणि पदावचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतयतो व्रतानि पस्पदे इन्द्रस्तजज्जस्सखा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति शौर्यः तद्विप्रासो विमन्यमो जागृवागुं तस्यमिन्ददे विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्येमाक्षिपर्यदित्राः स्त्रैरङ्गैः शिष्टुवागुं स्वस्तनोभिर्वसेमधैतं यदायुः शतमन्यशरदो अन्त्यदेवायत्राणश्चक्राचरदन्तनूनाः पुत्रासो यत्र पितरोपमन्ति मानो मध्यानीर्षदा युद्गन्तो अतिथिर्झौरतिरन्तरिक्षं अतिथिर्मातास्य पिता स पुत्रः विश्वे देवादितिः पञ्चजन अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वेदोपव्युषं यदा वै सूर्यमुदेति अतनक्षत्रन्यीति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत्कारे स्यात् पुण्याः एव कुरुते प्राणानायम्यामस्यां सुपतितोश्री श्रीनिवादत्वामिनः वैवाहिकोचकन्माः गुमुण्यास्वस्तिं भ्रमन्तो भ्रमन्तो क्रमणे स्वस्ति वृद्धिं भ्रमन्तो कर्मरुद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोजिष्ठामजोपवस्थानवोर्जेतदातन महेरणा जदक्षुषे योपस्य पदमोरधस्तस्य बाधगते अनः उषधेरिव मातरः तस्मा अरङ्गमामभोजस्यक्षजा यजन्मद आपो जनगदाचनः दिविश्रेष्मान्तरिक्षे तस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्च समति ब्रह्मवच्च सायत्वा पवमानः सुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोजासु पुनातुम पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदय पुनन्तु विश्व आयुवः जातवेद पवित्रवद पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यद अग्ने कृत्वा कृतोकं वृणो यत्ते पवित्रमच्युषे अग्ने विदतमन्तनाः ब्रह्मतेन उपनीमहे उपाभ्यान् देवतविदः पवित्रेण दवेन च यः पावमाने नद्येते ऋषिभिः समृतकं रसो तस्मै सरस्वते गृहे क्षीरकं सर्पिर्मदोदकं पावमाने स्वस्थजनीः सुतगायकृतश्च्युतः ऋषिभिः समृतोरसः ब्राह्मणेष्वमृतकं हिर येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तुम प्राजापत्यं पवित्र सदोद्यामकं हिरण्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सह मा पुनातो सोमस्वस्यावरुणः समेत्य यमो राजा प्रपिणापि पुनातु मां जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगातुपेक्षं सन्नो अस्तद्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राच्याः दिशि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्याः दिशि गृहाः पशवो मार्जयन्ताम् उदीत्यां दिश्यापभोषदजो वनस्पतजो मार्जयन्ताम् ऊर्ध्वाजां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् अभोजिष्ठामजोपवस्थानवोर्जेतदातना महेरणा जजक्षे योमस्य वदमोरधस्तस्य पादयते अनः उषधेरिव मातरः तस्मा अरङ्गमामभोजस्त्यक्तजा यजन्वद आपो जनगदाचनः वास्तोत्पदे प्रजजानि हस्मान् स्मा वेषोहनमेवोपमानः हृते न्यूनन्दजनन्नो जदस्मा सन्नयेद्विपदे जन्तुदुष्पदे अमीवः वास्तोत्पदे विश्वारूपाण्या विशन् सकादुसे वजेतिनः वरुणाय नमः विस्पक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विस्पक्षेनाय नमः तदा सुखमदास्थानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం అని ఆళ్వార్లు చెప్పినట్లుగా మన యొక్క పూర్వజన్మ సుకృత విశేషం చేత నిత్యము కూడా ఈ సమయానికి అభిజిత్ ముహూర్తంలో పరమాత్మ కొలువుదీరి ఉన్నటువంటి తిరుమల క్షేత్రం నుండి సంపంగి ప్రాకారంలో గల ఆ యొక్క కళ్యాణోత్సవ మండపం నుండి పరమాత్మ యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవాన్ని నిత్యం మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం వీక్షిస్తున్నాం. అయితే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని ఆచార్య స్వామి నిర్వర్తించారు. ఆరంభే కర్మణా పుష్ట్యై విఘ్నానాం ప్రశమనాయ చ
కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా కర్మారంభంలో ఏ విఘ్నాలు కూడా ఈ యొక్క కర్మకు రాకూడదు అని చెప్పి సఫలీకృతం అవ్వాలనేటువంటి ఉద్దేశ్యంతో పరమాత్మ యొక్క సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆరాధన చేసిన తర్వాత పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని విష్ణుపాదోద్భవ అయినటువంటి గంగాదేవిని అలాగే సకల జీవనదులన్నింటినీ కూడా ఆ యొక్క కలశంలోకి ఆవాహన చేసి ఈ జలాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వరుణదేవుణ్ణి దివ్యమైనటువంటి ఆ కలశంలోకి ఆవాహన చేసి దివ్యమైనటువంటి మంత్రాలతో అభిమంత్రించిన తర్వాత ఆ జలాన్ని అక్కడ క్షేత్రం అంతా కూడా ఆ వినియోగించేటువంటి ద్రవ్యాలన్నిటి మీద కూడా ప్రోక్షణ చేయడం ద్వారా అవి పరమాత్మ సేవకు ఉపయోగపడడానికి గాను వాటికి అర్హత కలుగుతుందట. అలాగా మన మనస్సుని ఎప్పుడైతే మనం శుద్ధంగా చేసుకుంటామో అప్పుడు మనం కూడా పరమాత్మ యొక్క ధ్యానం చేయడానికి, మనం కూడా పరమాత్మ యొక్క సన్నిధానానికి చేరుకోవడానికి మనకు అర్హత కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా భక్తి శ్రద్ధలతో పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ తర్వాత కార్యక్రమంగా ఆడరో పాడరో అప్సరో గణము అని అన్నమాచార్య స్వామి వారు కీర్తిస్తారు. ఈ యొక్క దివ్యమైనటువంటి పరమాత్మ కళ్యాణ మహోత్సవానికి ఆనాడు ఆకాశరాజు వివాహం చేసినప్పుడు ఎలాగైతే బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి కళ్యాణాన్ని తిలకించారో అలాగే రోజు జరిగేటువంటి నిత్య కళ్యాణానికి కూడా దేవతలందరూ కూడా అదృశ్య రూపంలో సర్వదేవతలు మృగజాతులై చరించుకొండ అని చెప్పి కీర్తిస్తారు అన్నమాచార్య స్వామి వారు. అలాగా అదృశ్య రూపంలో పరమాత్మను నిత్యం దర్శిస్తూ ఉంటారట. వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించే కార్యక్రమంగా అంకురార్పణ అనేటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆ నవధాన్యాలన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పాలికల్లో ఉంచి ఈ యొక్క సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఆచార్య స్వామి. సప్తగ్రామ్య సప్తచారణ్యకాహ అని శృతిలో చెప్పినట్లుగా 7 రకాలైనటువంటి గ్రామాల్లో పండేటువంటి ధాన్యాలు, 7 రకాలైనటువంటి అరణ్యాల్లో పండేటువంటి ధాన్యాలు వీటన్నిటినీ కూడా ఏర్పరిచి వాటిలో వాటికి అధిదేవత అయినటువంటి సోముణ్ణి, చంద్రుణ్ణి, అందులోకి షోడశ కళా ప్రపూర్ణుడు అని చెప్పి అంటారు కదా చంద్రుణ్ణి, ఆ యొక్క చంద్రుణ్ణి నవధాన్యాల్లోకి ఆవాహన చేసి ఆ నవధాన్యాలను పాలికల్లో సమర్పించేటువంటి కార్యక్రమంగా అంకురార్పణ కార్యక్రమాన్ని పూర్తి చేసి తర్వాత వైదిక కార్యక్రమాలను ఆచార్య స్వామి నిర్వర్తిస్తూ ఉన్నారు. సమర్థికంగా వీక్షిద్దాం. గోవింద స్వయం మృదగ్నే మృతజే మురాజ ఓం భూషమావాహజామి నాగరాజమావాహజామి సాత్యరుషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమేదామస్మినా భగస్వస్తి దేవ్యదిత నర్మణః స్వస్తి భూషాసురో దదాతు నః స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తజే వాయురుపబ్రమామహే సోమం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తజే స్వస్తజ ఆదిత్యాసో పవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసూరగ్ని స్వస్తజే దేవావద్భవస్వస్తజే స్వస్తినో మృత్యుం పార్థం మదః స్వస్తిమిత్రావృణా స్వస్తి భద్రైరేవతి స్వస్తి నగేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అదితే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునర్దదాజ్ఞాదాదందమేమహి స్వస్తైనంద్రాక్షమరట్టణేమిర్మహద్భూతం వాయతం దేవతానాం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం దయేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అని అన్నమాచార్య స్వామి వారు కీర్తించినట్లుగా ఆ యొక్క దివ్యమైనటువంటి వరదహస్తానికి ధరింపచేసేటువంటి రక్షాబంధనాల్ని ఇప్పటి వరకు మనకి దర్శింపచేశారు ఆచార్య స్వామివారు. అయితే పరమాత్మ భక్తజన రక్షణ వాత్సల్యైక మహోదధి ఆయన నిత్య నిరంతరము కూడా
ఎంతో దూరముల నుంచి నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి అని చెప్పి అన్నట్లుగా ఎండనక వాననక పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఆయన ఎటువంటి అలసట కూడా లేకుండా మత్పాదౌ చరణం వ్రజేతి శరణౌ సంసార సింధుస్తథా జానుం సంస్పృశతీతి పాణిభ్యాం జానుమపి స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణధియా తిష్టద్దయాసాగరః స శ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అని చెప్పి పరమాత్మని వర్ణిస్తారు. ఈ యొక్క వరదహస్తాన్ని అలాగే కటిహస్తాన్ని పరమాత్మ ధరించి ఉంటారు కదా. ఏమిటి ఆ యొక్క భంగిమ యొక్క ఉద్దేశ్యము అంటే మత్పాదౌ చరణం వ్రజేతి శరణౌ సంసార సింధుస్తథా, మత్పాదౌ శరణం వ్రజ అని నిత్య నిరంతరం కూడా చెబుతూ ఉంటారట. అంటే ఏమిటి అంటే నా యొక్క దివ్యమైనటువంటి చరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని శరణు వేడండి. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖమందనేలా అన్నట్లు నువ్వు మానవుడిగా పుట్టావు. మానవుడిగా పుట్టి నీ యొక్క ఉన్నతి కోసం ఇంకో మానవుడిని ఆశ్రయిస్తే వాడేమైనా శాశ్వతంగా ఈ భూమి మీద ఉంటాడా? వాడు కూడా ఏదో ఒక రోజుకి నా దగ్గరికి వచ్చేయాల్సిందే కదా. కాబట్టి శాశ్వతుడైనటువంటి నన్ను సేవించు అని చెప్పి నిత్య నిరంతరం కూడా మత్పాదవు శరణం వ్రజ అని చూపిస్తూ ఉంటాడట. నా యొక్క పాదాలని శరణు వేడితే నీకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అంటే చెబుతున్నాను విను అని పరమాత్మ చెబుతారు. ఏమని అంటే జానుం సంస్పృశతీతి పాణిభ్యాం జానుమపి స్వయం దర్శయన్. ఈ యొక్క సంసార సాగరం ఏదైతే ఉందో చాలా లోతైనటువంటిది, చాలా మకరాలు, చాలా విషసర్పాలు కలిగినటువంటి యొక్క సంసార సాగరం ఏదైతే ఉందో ఆ యొక్క సాగరంలో నువ్వు మునిగిపోకుండా ఆ సాగరం యొక్క నీళ్లు నీ మోకాళ్ళ వరకే వస్తాయి, నీ కటి ప్రదేశం వరకే వస్తాయి అని చెప్పి ఆ యొక్క కటిహస్తాన్ని చూపిస్తూ శేషాద్రౌ జగతోస్య రక్షణధియా తిష్టద్దయాసాగరః కలౌ వెంకటనాయక అన్నట్లుగా ఈ కలియుగానికి పరదైవతంగా ఆ యొక్క పరమాత్మ శేషాచల సానువుల్లో కొలువయ్యుండి నిత్య నిరంతరం కూడా అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్ష అన్నట్లుగా సకల ప్రపంచాన్నంతా కూడా ఆయన రక్షిస్తూ పరమాత్మ దయాసాగరుడై, ఎటువంటి దయాస్వరూపుడు పరమాత్మ అంటే అపరిమితమైనటువంటి దయ, దానికి లెక్క ఇంతని లేదు, అనంతమైనటువంటి దయాసాగరుడు, దయాసాగర అని చెప్పి అన్నారు. సాగరం అంటే సముద్రం, సముద్రానికి అంతెంతో మనం చెప్పగలమా? అలాగే పరమాత్మ సముద్రుడు. అటువంటి దయాసముద్రుడైనటువంటి పరమాత్మ నిత్య నిరంతరం వచ్చేటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించడం ఒక ఎత్తు. తర్వాత ఈ సృష్టించినటువంటి జగత్తులో సకల జీవులకి కూడా మనకంటే సమయానికి ఏదో ఒక ఆహారం దొరుకుతోంది. మరి మిగతా జీవులన్నిటికీ కూడా సమయానికి ఆహారాన్ని ఇచ్చేది ఎవరు? ఇంకా మనం చెప్పుకోవాలి అంటే గర్భస్థ శిశువు ఉంటాడు. అన్నమాచార్య స్వామివారి కీర్తనలో చెబుతారు చాలా గొప్పగా, గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఆ యొక్క గాలి ఎలా వెళుతుంది, గర్భంలో ఉన్న శిశువుకి ఆహారం ఎలా వెళుతుంది, ఆ యొక్క ప్రక్రియ అంతా ఎవరు చేస్తున్నారు అంటే పరమాత్మే. మరి ఇంత ప్రక్రియ చేసేటువంటి పరమాత్మ మన కోసం ఈనాడు మనమందరం కూడా ఆనందంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఇరుదేవేరులతో ఆయన యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టి అదంతా కూడా ఆయన పరమాత్మ వైకుంఠంలో యోగ నిద్రలో ఉంటాడు. ఎందుకు యోగ నిద్రలో ఉంటాడు అంటే తాను చేసినటువంటి సృష్టిని అంతా కూడా ఒక పక్క చూస్తూ ఉంటాడట. కాబట్టి సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నట్లుగా ఆయనకి అనంతమైనటువంటి శిరస్సులు, విశ్వమంతా ఆయనే. అనేక బాహూదర వక్త్రనేత్రం అని అర్జునుడు చెప్పినట్లుగా విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క విరాట్ రూపమే గోచరిస్తూ ఉంటుంది. అటువంటి పరమాత్మ ఈ యొక్క శేషాచలం పైన అందరినీ ఒక పక్క రక్షిస్తూ మరొక పక్క ఈ కళ్యాణ మహోత్సవం ద్వారా మనల్ని అందరినీ కూడా ఆనందింపజేయడానికై ఈ యొక్క ఇరుదేవేర్లతో ఈ సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపానికి విచ్చేసి నిత్య కళ్యాణాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నారు. అయితే పరమాత్మ ఎలా రక్షిస్తాడు మనల్ని సర్వకాల సర్వావస్థల యందు అంటే ద్రౌపదీదేవిని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు, అర్జునుడిని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు, గుహుణ్ణి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు, ప్రహ్లాదుడిని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాగా ఉదాహరణగా తీసుకోవడం మొదలు పెడితే ఎంతమందిని రక్షించాడో పరమాత్మ. ఎందుకు రక్షిస్తాడు పరమాత్మ? ఎవరిని రక్షిస్తాడు అంటే శరణాగత రక్షణే నిరుపమః. శరణాగతి ఎవరైతే చేస్తారో
విభీషణ శరణాగతి అని చెప్పి అంటారు, గజేంద్ర శరణాగతి అని చెప్పి అంటారు. ఏమిటండి శరణాగతి అంటే? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఏమయ్యా పరమాత్మ, ఈ యొక్క జన్మని నాకు ప్రసాదించావు, ఈ సంసార సాగరాన్ని అనేటువంటి దాంట్లో కూడా నన్ను కట్టిపడేసావు, దీని నుంచి బంధ విముక్తుణ్ణి చేసేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే కేవలం నీకు మాత్రమే ఉందయ్యా. కాబట్టి నేను వేరెవరిని ఆశ్రయించను, కేవలం నీ పాదాలను మాత్రమే ఆశ్రయిస్తాను అని చెప్పి ఎవరైతే శరణాగతి చేస్తారో అటువంటి శరణాగతులందరినీ కూడా రక్షిస్తాడట ఆ యొక్క పరమాత్మ. అటువంటి పరమాత్మకు ఆయన రక్షణ కథలు ఒకసారి ఆయనకు గుర్తు చేస్తూ, ఏమయ్యా ఎలాగైతే గజేంద్రుని రక్షించావో, ఎలాగైతే శబరిని ఆదుకున్నావో, ఎలాగైతే అహల్యని ఆదుకున్నావో, అలాగా ఈ భక్తుడైనటువంటి నన్ను కూడా, ఈ యొక్క పిపీలిక లాంటి నన్ను కూడా కాపాడవయ్యా అని చెప్పి గుర్తు చేస్తూ పరమాత్మకు ఈ యొక్క రక్షాకంకణం, ప్రతిసర బంధనంగా పిలువబడేటువంటి ఆ యొక్క రక్షాబంధన ధారణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. ఈ యొక్క రక్షాకంకణాల్లో ఆగమశాస్త్రోక్తంగా శేషుణ్ణి ఆవాహన చేస్తారు. పరమాత్మకు నిత్యానపాయ గణంలో చాలా ముఖ్యమైన వాడు ఆదిశేషుడు. అందుకే నిత్య నిరంతరము కూడా పరమాత్మ వేసుకునేటువంటి పాదుకలలో, అలాగే పరమాత్మకు ఎండ వస్తే ఛత్రంగా, అలాగే పరమాత్మకు నిద్ర వస్తే పర్యంకంగా, ఇలాగా ఎలా కావాలంటే అలాగ పరమాత్మకు అనురూపంగా మారిపోతాట ఆ యొక్క శేషుల వారు. అటువంటి ఆదిశేషుణ్ణి కంకణాల్లోకి ఆవాహన చేసి పరమాత్మకు, అమ్మవార్లకు ఇరువురికి కూడా విశేషార్చన, అర్ఘ్యపాద్యాచమనాదులన్నీ కూడా సమర్పించిన తర్వాత ఆచార్యస్వామి వారు శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తంగా పరమాత్మ యొక్క కైంకర్యాలను నిర్వర్తించడానికి రక్షాబంధనాన్ని వారు కూడా ధరించుకుంటూ ఉన్నారు పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో. భగవతో బలేన, భగవతో వీర్యేణ, భగవత తేజస, భగవత కర్మణ అన్నట్లుగా, ఓ పరమాత్మ నాది అంటూ ఏమీ లేదయ్యా, నువ్వు ఈరోజు ఈ క్షణం ఇలాగ నా చేత కళ్యాణ కార్యక్రమాన్ని చేయించుకుంటున్నావు అనేటువంటి సాత్విక త్యాగ భావనతో పరమాత్మ దగ్గర ప్రార్థన చేసిన వారై ఇప్పుడు తర్వాత కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి, అమూర్త భగవద్యజనంగా చెప్పబడేటువంటి హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు. కావున భక్త మహాశైలారా, మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో పరమాత్మ యందు మనస్సును లగ్నం చేసి ఇతర చింతనలన్నీ కూడా మాని ఈ జరిగేటువంటి కార్యక్రమాన్ని చూద్దాం. గోవింద గోవింద. ఏదోన్మింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశైర్వా మమక్తు ఇంద్రశుద్ధోన ఆగ శుద్ధ శుద్ధాభిరూతిభిః మయి దేవాంద్రవణమాయజంతా మయ్యాదేరస్తు మయి దేవహూతిః దైవ్యాహోదారంతపూర్వేరిట్టాస్యామ తనువా సువేదాః ఉద్ధన్యమానమస్యామేద్యపాత్మానం యజమానస్య హంతు శివానः సంతు పృథివీ తన్నో శాతా పృథివీ తోకశాతా పూతహ్యతనేన సౌమ్యా కృణుద్వగం రచనా హోత విగుంసద్ తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష్య జాతవేదోऽగ్నిం గృహీత్వా తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ జాతవేదోऽగ్నిం గృహీత్వా జాతవేదో భువనస్య రేదో హిదంతదపజ్ఞనిష్యతే అగ్నిమస్వస్తాదహబ్జగుం సమీ గృతప్రదేగో గృతజోనిరగ్నే గృతస్సమిజ్జో గృతమస్యాన్నం గృతపృషస్మాత్ సరితో బ్రివన్ గృతం బ్రివన్ సరిజాచక్షుదేవాన్ ఆజుర్దాగ్నే విజోజుజానో గృతప్రదేగో గృతజోనిరేది తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవదవిద ప్రసుభ. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ విధీమతస్సురచో వేన ఆవహ స బుద్ధియా ఉపమాస్య విష్టాः సతస్తజోనిమతదత్సువః. ఓం భో బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః. ఇదమాసనం సోమో దేనకం సోమోర్వంతమాషకం సోమో వీరంకర్మణ్యం దదాతు. సాధన్యం విదత్తకం సపేజం పుతుశ్రవణం యో దదాతు తస్మై. ఓం భో సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః. ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః. గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి.
ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्तयित्वन्नाकस्य पृष्ठेजमानोऽस्तु सप्तर्षीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादाधावमादाय पवित्रे एस्तो वैष्णव्येस्तो यज्ञये एस्तो वाजपूतेस्तो विष्णो मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्यैत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णो स्तूपोऽसि दक्षिणतो विष्णो स्तूपोऽसि उत्तरतो विष्णो स्तूपोऽसि राज्यां विष्णो स्तूपोऽसि श्रुतासि कृतासि ध्रुवासि तरुणासि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मन् प्रणेष्यामि यजमानवाचं यच्च सोम प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणयज्ञं देवतावर्तयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रणय कोपो जनत्को सवो जनत्को सभ्यजन्तान् दिशः पात्राणि देवयज्ञायै सभ्यजन्तान् दिशः पात्राणि देवयज्ञायै दक्षिणपरदौ ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अभोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनज्ञमावाहयामि यज्ञदेवश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापते दुष्टनिर्वभामि इंद्राजुष्टनिर्वभामि अग्नेजुष्टनिर्वभामि सोमाजुष्टनिर्वभामि अग्निसोमाभ्यागुष्टनिर्वभामि प्रजापतेजुष्टनिर्वभामि ब्रह्मणेजुष्टनिर्वभामि वसुभ्योजुष्टनिर्वभामि मरुभ्योजुष्टनिर्वभामि रुद्रेभ्योजुष्टनिर्वभामि अभवस्पृश्य श्रीविष्णवेजुष्टनिर्वभामि बृहस्पतेजुष्टनिर्वभामि मित्राजुष्टनिर्वभामि वरुणाजुष्टनिर्वभामि आदित्येभ्योजुष्टनिर्वभामि अश्विभ्यागुष्टनिर्वभामि पूष्णेजुष्टनिर्वभामि कक्षाजुष्टनिर्वभामि कक्षदेवत सोमाजुष्टनिर्वभामि औपासरज्ञाजुष्टनिर्वभामि यज्ञदेवेभ्यो देवेभ्योजुष्टनिर्वभामि सर्वदेवेभ्योजुष्टनिर्वभामि आद्यन्तु प्रतिष्ठयामि चुरुन्द्र प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिति स्वाहा अमृतुणमसि वा ऋणमसि अन्तरितगं रक्ष अन्तरित अरातयः प्रत्युष्टगं रक्ष प्रत्युष्ट अरातयः चिक्पति स्वा पुनः त्वच्चित्रेण पवित्रेण नमसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वा पुनः त्वच्चित्रेण पवित्रेण नमसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वा पुनः त्वच्चित्रेण पवित्रेण नमसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अब्जर्च अक्षत आद्य चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्वे नमः विजर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसुभ ब्रह्मन् सोमोत्तमादास्वा आदस्वा समेदज स्वाहा आगार मुहूर्तत्सु मुहूर्तोऽस्तु परिधीं स्पृष्ट्वा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अभोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासरज्ञाय स्वाहा यज्ञदेवेभ्यो देवेभ्यो स्वाहा सर्वदेवेभ्यो स्वाहा चुरुन् सायत्रा गृहीत्वा विजाहुतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अतिदेन्वमग्गुस्तानमुदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविद प्रासामीः प्राणानायम्यामस्यां सुमतिनौ श्री शुडिवादस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गम् औपासनाख्यो मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे न्यूनातिरिक्तसर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्येति तेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभावं मतो देवावन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा
इदं विट्टर्वचक्रमे त्रेधानतदेपदं समूढमस्यमागुं सुरे स्वाहा त्रीणि पदावचक्रमे विट्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोक्कर्माणि पुष्कतयतो व्रतानि पुष्पसे इन्द्रस्वयोज्जतगा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति शौरयः दिवीवदक्षरादग्गु स्वाहा तद्विप्रासो विपण्यमो जाग्रमागुं सस्यमिन्दते विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा भुव स्वाहा ओं भूर्भुवत्सुव स्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविद प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य
అచింత్యాత్ పరిమిత శక్త్యా బ్రజమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే పృథివ్యప్తేజో వాయుప్రాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారదిక్తి శ్రేవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో ప్రవిదిట్టిదానాం అతల వితల సుతల తల తలరస తల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాయమానస్య ఫణిరాజశ్చేటస్య సహస్రవనాఫునిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుంఠాద్దండోద్దంపితే అమరావతే తేజోపతే సంయమని రక్షోపతే సింధుమతే గంధవత్తిలగావతే జశోపతే త్వట్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతి వరుణ వాజు కుబేర ఈశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలబలయితే లవనేక్షురాసర్పిర్దదిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాన్మణి పుష్కరాఖ్య సప్తద్వేపద్వీపితే మాహేంద్రమలయమద్వృక్షదింజ పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకిం పురుష హరిరావృత్రభద్రాస్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే వరదవర్ష వరదగండే మహాసురౌరుహాకార పంచాషట్కోటి योजन विस्तीर्ण भूमंडले लक्ष योजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारुण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्य प्रदेशे आदिवराह क्षेत्रे वेंकटाचले सकल देवता सन्निधौ सकल जगत्त्रष्टुः प्रार्थयद्विमनो ब्रह्मणो द्वितीय परार्थे प्रथम वर्षे प्रथम भक्ते प्रथमे हनि द्वितीयायामे हेजन्मणि च हे दक्षिण पर्यन्तं बाल्य यौवन कौमार वार्तकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्त महापातकादि समस्त दुर्दक्षयार्थं तत्पूर्वेषां तथा परेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां च कुम्भीपाकलोकित दामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्ते स्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थं भृगुमरीचित्रकस्य पादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विकनसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगणक गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र गदामद्भांकित कोटि सूर्य प्रकाशस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैकांस भगवस्यास्त्रोक्त मार्गेण आंगेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविधव्योः प्रवर्तमानस्य परतद्विभव्योऽन्तर्यामी अर्चावतारस्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नत्रे आंगेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षादिवसाद उत्पस्थितलय कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राज आंगेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुटमकुटमणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राज आंगेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाज भक्तलोक परिपालनाज किरीटहार केजूर दिव्याभरण भूषिताज दिव्य कौस्तुभालंकृताज दिव्य पीतांबरधराज दिव्यमाल्योशोभिताज प्रपन्न पारिजाताज निजावताराज स्वर्ण गरुड़ वाहनारूढ़ाज अचिंत्यात्मक नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराज अखिल शाखाध्यायुनो अखिल लोक पवित्र गोत्राज श्रवण नक्षत्रे मकर रासो जाताज श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराज
ఋగ్యదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవత్యౌనౌప్నమాన ఔర్వైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణా సంసేవిత పాధారవింద శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యా రాసో జాతాం ఇమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం ధాస్యామి. ఋగ్యదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యమావత్సారణేత్రువత్రజారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణా సంసేవిత పాధారవింద శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం ధాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామిష్టవేదుభ్యం బ్రహ్మలోకచకేశయేత్ కన్యాం స్మలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రగత్యామి ధర్మకామార్థసిద్ధయేత్ విశ్వంబరా సర్వభూతాః సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగుం శుభం. ఎంతటి పూర్వజన్మ సుకృత విశేషం మనదంతా. పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా జగజ్జనని అయినటువంటి లక్ష్మీదేవి అంశలైనటువంటి ఆ యొక్క శ్రీభూదేవులు ఇరువురిని కూడా ఇచ్చి జగజ్జనకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస ప్రభువుకి కన్యాదానం చేయడం జరిగింది. సాధారణంగా మన గృహాల్లో చేసేటువంటి కన్యాదానంలో వరుణ్ణి శ్రీ మహావిష్ణువుగా భావించి అతని యొక్క పాదాలను ప్రక్షాళన చేసి చేయడం జరుగుతుంది. అయితే సాక్షాత్తుగా పరమాత్మ యొక్క పాదార విందములు ఎటువంటివి అంటే చెబుతారు ఆళ్వార్లు ఇత్యాదులందరూ కూడా. పరమ యోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గంటి అని చెప్పి తెలుగాళ్వారైనటువంటి అన్నమాచార్య స్వామి వారు చెబుతారు. అలాగే ఈ పాదమే కదా ఇలనెల్ల గొలిచినది అని చెప్పి అంటారు. అంటే వామనావతారంలో ఇదే పాదం చతుర్దశ భువనాలన్నింటినీ కూడా దాటి వెళ్ళింది కదా, ఈ పాదమే కదా ఇందిరాహస్తములకిరవైనది అని చెప్పి అంటారు. ఈ దివ్యమైనటువంటి పరమాత్మ చరణార విందాలని మనం ఎందుకు ఇంత దుర్లభమైనటువంటివి, మనం ఎందుకు వాటిని సేవించలేము అంటే కనుక నిత్యము కూడా అనపాయిని అయినటువంటి లక్ష్మీదేవి చేతిలో ఉంటాయట. పాదసేవన భక్తిలో లక్ష్మీదేవిని మనం ఆదర్శంగా తీసుకోవాలట. లక్ష్మీదేవిలాగా నిత్య నిరంతరం నీ పాదసేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించవయ్యా పరమాత్మ అని కోరుకోవాలట. అటువంటి ఈ పాదమే కదా ఇందిరా హస్తములకు ఇరవైనది అని చెప్పి అంటారు. ఈ పాదమే కదా ఇందరును మృక్కిడిది. సుప్రభాత సమయమున బ్రహ్మాది దేవతలందరూ కూడా వారు పరమాత్మ యొక్క పాదసేవనాన్ని నిర్వర్తించుకుని వారి వారి యొక్క విధులకు వెళతారట. అటువంటి దివ్యమైనటువంటి పాదములు. అలాగే ఈ పాదమే కదా ఈ గగనగంగ పుట్టినది. స్మరణ మాత్రం చేతనే మన పాపాలన్నింటినీ పోగొట్టేటువంటి దివ్యమైనటువంటి నది గంగా నది. మరి ఆ యొక్క గంగానదికి జన్మస్థానమైనటువంటి గంగానదికి పుట్టినిల్లైనటువంటి దివ్యమైనటువంటి చరణారవిందాలు పరమాత్మవి. అయితే ఈ పాదమే కదా ఇభరాజు దలచినది అని చెప్పి అన్నారు. అంటే గజేంద్ర మోక్ష సమయంలో ఎవ్వని జనించు జగమెవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని ఇందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అని చెప్పి గజేంద్రుడు శరణాగతి చేశాడు కదా. ఎవరిని శరణాగతి చేశాడు? ఈ పాదములనే కదా శరణాగతి చేశాడు గజేంద్రుడు అని చెప్పి అంటారు అన్నమాచార్య స్వామి. ఈ పాదమే కదా ఇంద్రాదులెల్ల వెదకినది. ఆ గజేంద్రుడు శరణాగతి చేసేటువంటి సమయంలో నాహం నాహం నచాహం అని చెప్పి దేవతలంతా కూడా ఏ దేవతని పిలిచారో ఆ యొక్క గజేంద్రుడు తెలియక నేను కాదంటే నేను కాదని ఒకళ్ళు మొహం ఒకళ్ళు చూసుకుంటున్నారట. మరి గజేంద్రుడు పిలిచింది ఈ యొక్క పరమాత్మనే కదా, గజేంద్రుడు శరణు వేడింది ఈ యొక్క పరమాత్మ చరణార విందాలనే కదా అని చెప్పి అంటారు.
ఈ పాదమే కదా ఈ బ్రహ్మ కడిగినది, బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమాచార్య స్వామి వారు స్తుతిస్తారు కదా. అలాగా త్రివిక్రమావతారంలో ఈ యొక్క పాదములు సత్యలోకానికి వెళ్ళినప్పుడు ఆయన కమండలంలో, ఆ బ్రహ్మదేవుడి కమండలంలో ఉండేటువంటి సమస్త తీర్థాలతో పరమాత్మ యొక్క పాదాలకు అభిషేకం చేశారట బ్రహ్మదేవుల వారు. ఎందుకు అని అంటే కనుక బ్రహ్మదేవుడికి చాలా రోజుల నుంచి ఒక చిన్న ఆశ ఉన్నదట. ఏమిటి అంటే పరమాత్మ యొక్క నాభికమలంలో నుంచి నేను ఉద్భవించాను కదా, ఆయన నాకు తండ్రి, ఆయన యొక్క రుణం ఎలాగైనా తీర్చుకోవాలి, ఒక్కసారి ఆయన కాళ్ళు కడిగి ఆ యొక్క ఉదకాన్ని శిరస్సును ప్రోక్షణ చేసుకోవాలి, నా జన్మ ధన్యం అవుతుంది అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. కానీ అమ్మ అయినటువంటి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా ఎప్పుడు నువ్వే పాదసేవ చేస్తూ ఉంటావు కదా, ఒకసారి ఆ పాదాలు ఇట్టిస్తే నేను ఒకసారి అభిషేకం చేసుకుని ఆ యొక్క జలాన్ని శిరస్సు మీద చల్లుకుంటానమ్మా అని చెప్పేంత ధైర్యం ఆయనకి లేదు. అందుకని చెప్పి ఎప్పటి నుంచో వేచి చూస్తున్నట్ట. మరి ఒక్కసారిగా ఈ పాదం బ్రహ్మదేవుడు ఉండేటువంటి సత్యలోకానికే వచ్చేసరికి బ్రహ్మదేవుడి పరిస్థితి ఏమిటి అంటే అభ్యాగత స్వయం విష్ణు అన్నట్లుగా పిలవకుండా ఎవరైతే అతిథి వస్తారో వారు విష్ణుమూర్తితో సమానం అంటారు కదా. ఈయన అనుకోకుండా ఈయన తపస్సు ఈయన చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా పరమాత్మ యొక్క పాదం ఈయన ఇంటి గుమ్మం ముందుకు వచ్చేసరికి గబగబా ఆ యొక్క కమండలంలో ఉన్నటువంటి ఆ గగనగంగా జలాలతో పరమాత్మ యొక్క పాదాలకు అభిషేకం చేసి ఆ యొక్క తీర్థాన్ని శిరస్సును ప్రోక్షణ చేసుకున్నారట బ్రహ్మదేవుడు. అందుకే బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు చెబుతారు. అలాగే ఇటువంటి పాదము శ్రీ వెంకటాద్రిపై నిత్యము కూడా ఇటువంటి గొప్పవైనటువంటి పాదాలను శరణు వేడండి అని చెప్పి నిత్యము చెప్పేటట్లుగా పరమాత్మ కొలువుదీరి ఉన్నారు. ఈ పాదాలను కడిగేటువంటి అదృష్టం ఎవరికి కలిగింది అంటే ముందుగా సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి కలిగింది, తర్వాత పద్మావతీదేవిని ఇచ్చి వివాహం చేసేటప్పుడు ఆకాశరాజుకి కలిగింది, తర్వాతగా ఈ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాదాతలుగా వ్యవహరించేటువంటి మనందరికీ కూడా ఈ అదృష్టం కలిగింది. అటువంటి దివ్యమైనటువంటి భాగ్యాన్ని మనకు కలిగించినటువంటి పరమాత్మకు నిత్య నిరంతరము కూడా నమస్కారములు తెలియచేసుకుంటూ శ్రీ భూదేవులు ఇరువురిని కూడా దివ్య లీలా మహిషులు వాళ్ళిద్దరూ కూడా వారిద్దరినీ కూడా ఇచ్చి మన ఇంటి పిల్లలుగా భావించి పరమాత్మకు కన్యాదాన మహోత్సవాన్ని నిర్వర్తించిన తర్వాత సర్వాసాం స్త్రీణాం జన్మని జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థమని ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా స్త్రీలందరూ కూడా సకల సౌమాంగళ్యంతో ఉండాలి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అని పరమాత్మ దగ్గర ఆరాధన చేసినటువంటి ఆ యొక్క మాంగళ్యాలను ఉభయ దేవేరులు ఇరువురికి కూడా ధరింపచేస్తున్నారు ఆచార్య స్వామి. మనమంతా కూడా సభక్తికంగా నమస్కరిద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద. ప్రజాపతిత్తో బగుం రాజానమసృజతా మంత్రజో వేద అన్వదృధ్యంత తాన్ హస్తే కురుతా అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే పంచే వజ్రదాం సదం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరు. ప్రజాపతి సోమకం రాజానమసృజతా మంత్రజో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుతా అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే వందే వజ్రదాం సదా భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభం శుభం. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక.
మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆది మూలమగు హరి ఆతుమ సేవించక, ఆది మూలమగు హరి ఆతుమ సేవించక, ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మన్యస్మాన్ మదేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవతవిద ప్రసుమా చిత్తం జస్మాహ చిత్తస్య స్వాహ ఆకూతం జస్మా ఆకూతస్య స్వాహ విజ్ఞాతం జస్మా విజ్ఞానం జస్మాహ మనస్జస్మా చక్పరే స్వాహ పూర్ణమాదస్వాహ ఓం భూ స్వాహ భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అదితేన్వమగ్గుస్థానమదేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవతవిద ప్రాసావేహి ప్రాణానాయం యామస్యాం స్వదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మా గోపాసనాఖ్యో లాజహోమం కరిష్యే అదితేన మన్యస్మా నమదేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవసవిత ప్రసుభా హిమాల్లాజానమిత్యభికార్య. ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం జంవదనాత్ తదగ్నిరణుమన్యతాం యన్నాద్రువప్రోదేజ్ఞో లాజానావవందే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతజో మమ స్వాహ. మాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం జంవదనాత్ తదగ్నిరణుమన్యతాం యన్నాద్రువప్రోదేజ్ఞో లాజానావవందే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతజో మమ స్వాహ. ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం జంవదనాత్ తదగ్నిరణుమన్యతాం యన్నాద్రువప్రోదేజ్ఞో లాజానావవందే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతజో మమ స్వాహ. ఓం భూ స్వాహ భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అదితేన్వమగ్గుస్థానమదేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవతవిద ప్రాసావేహి ప్రాణానాయం యామస్యాం సుపదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మా గోపాసనాఖ్యో సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివిష్ణోం హోష్యేతేన మన్యస్మా నమతేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవతవిద ప్రసుభా ఓం మతో దేవావంతనోగితో విట్రవిచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విట్రవిచక్రమే త్రేధానత దేవదం సమూఢమస్కభాగం సురే స్వాహ త్రీణి పదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోకర్మాణి పుష్కతేతో వ్రతాని పుష్పసే ఇంద్రజయజ్జగా స్వాహ తద్విష్ణోః పరమం పదకం తదా పుష్యంత శౌర్యః దివేవ దక్షిణాత్ తగ్గుస్వాహ తద్విప్రాసో విపణ్యమో జాగృవాగం సస్కమిందదే విష్ణోర్యత్ పరమం పదగ్గుస్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్సువస్వాదితేన్వమగ్గుస్థానమదేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవతవిద ప్రాసావేహి ప్రాణానాం యామస్యాం సుపదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మా గోపాసనాఖ్యో ఉపరిష్టాదంత హోమం కరిష్యే అదితేన మన్యస్మా నమదేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవసవిద ప్రసుభా యదస్య కర్మణోత్ప్రీరిచం యద్వాన్యో నమిహాకరం అగ్నిస్వట్పుటకుట్ విద్వాన్ సర్వగ్గు సుగదం కరోతు స్వాహ అగ్నయే సుష్టహృదా ఉదయనాం కామానాకం సముద్రైత్రే స్వాహ అగ్నయే స్వాహ అగ్నేనాదాయ స్వాహ అగ్నేనపతగే స్వాహ ప్రజాపతగే స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం
प्रजापतये स्वाहा इंद्राय स्वाहा अद्ये स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्माभूतग्निस्तत् पुनराग जातवेदामर्जनशनि स्वाहा पुनरग्निचक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे वायुमाञ्चक्षरादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा बेजरुत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदोष्येति सेमहि स्वाहा समिधसे तेजो मेदे स्वाहा यमस्य ते मृत्योर्भवाय स्वाहा सोमस्य ते चित्तं मे वायु स्वाहा वाजोर्दमे प्राणान् मे वायु स्वाहा ब्रह्मणोदिमहि बुद्धिं मे वायु स्वाहा सप्तदे अग्ने समिध सप्तजिह्वा सप्तऋषग सप्तदाम प्रियाणि सप्तहोत्राः सप्तदात्मा यन्त सप्तयोनिरात्मनस्मा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा जौर्भुक्तः स्वाहा अग्निर्जेन्नं वेदिर्जेन्नं जौर्जेन्नं पृथ्वी जीर्णं वोषणवस्त्रस्यैव जीर्णः स्वाहा कृतदान विद्वा अनुष्टभृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निसृप्यदो वेदसृप्यदो द्रोसृप्यदो पृथ्वीसृप्यदो ब्रह्माद्या सृप्यन्ताम् अतिरेन्वमग्गुस्तान्मदेन्वमग्गुस्ता सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासाभिः आवाहक देवताभ्यो निदासुखदास्तान् प्रतिष्ठापजां क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रमच पवित्र में बोजा स्वाहा सर्व में बोजा स्वाहा अक्षितमक्षित्ये जुहोमि अक्षितमामहे श्रेष्ठां प्राच्यां दक्षिणाजां मुदराजां मुदीचां ऊर्ध्वाजां मदराजां मार्जयन्तां पश्चिमतः परदिमपनजा सर्वान् प्रसमोह्य ग्रन्थिं विसृज्य विप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषतजो मरुतां पृषस्मदतो नो वृट्टिभेरय स्वाहा शुद्ध्यन्तान्ते वसदनकुं शुद्ध्यन्तान्ते वसदनो भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्वार्तजोर्भूतिः आदित्यः सोमो नमः प्रजाजुषं चमदग्ने कस्यमुत्कत्रजाजुषं तन्मे अस्तत्रजाजुषं दीर्घायुत्वाजा बलाजा सदाजा सदञ्चवट्टजेत्रजाजुषं नाभोजिट्टामजोपवस्थानवोचेददातर महेरणाजदक्तजय जोपस्वपदमोरदस्तस्य बाधयते अनः कुशदेन ममातरः तस्मा अरङ्गमामव यक्षजा जनपदा आपो जनयदा जनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात् कृतं मया देवा परिपूर्णस्वतस्त्वै प्रायश्चित्तानि शेषानि होमकर्माण्यवानि वै तानि शेषानि शेषेण श्रीकृष्णास्मरणं पदं कायेन वाचा मनसेन्द्रिये वा बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्दत्सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखमदास्नानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुलोपहार निवेदयामि आद्योपहारं समर्पयामि आदित्यमुपगच्छ
తత్సబ్రహ్మార్పితమస్తు. సర్వం శ్రీ భూమినీలా సమేత శ్రీ శ్రీనివాసార్పితమస్తు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు అని చెప్పి అన్నమాచార్య స్వామివారు ఎంతో వైభవంగా అమ్మవారిని వర్ణిస్తారు. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్తుగా ఆవిడ. అలాగే కాముని తల్లి అంటే మదనో మన్మథో మారహ ప్రద్యుమ్నో మీనకేతవ అని చెప్పినట్లుగా పరమాత్మ యొక్క పుత్రుడైనటువంటి మన్మథుడికి సాక్షాత్తుగా తల్లి. అలాగే సోముని తోబుట్టువు, షోడశకళా ప్రపూర్ణుడైనటువంటి చంద్రుడి యొక్క తోబుట్టువు. మనం చంద్రుణ్ణి పౌర్ణమి రోజు చూస్తే మనకు తెలియనటువంటి ఆనందం చాలా కలుగుతుంది. అటువంటి చంద్రుడికి సాక్షాత్తుగా తోబుట్టువు అంటే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని మనం ఎలా వర్ణించగలం? అటువంటి దివ్య సౌందర్య రాశి పరమ దయాస్వరూపిణి అయినటువంటి ఆ యొక్క అమ్మవారు. ఎందుకు పరమదయాస్వరూపిణి అనే అమ్మవారిని చెప్పుకోవాలి అంటే కనుక మనమంతా కూడా ఆవిడ యొక్క బిడ్డలం. మనం పాపకర్మవశాత్తుగా లేదంటే తెలిసి తెలియక మనం చిన్న చిన్న పొరపాట్లను మన యొక్క జీవనంలో చేస్తూ ఉంటే చివరకు మనకు మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చేటువంటి సమయంలో పరమాత్మ మనం చేసినటువంటి తప్పులన్నీ కూడా ఎంచుతాటయ్యా, నేను మానవ శరీరాన్ని నీకు ఇచ్చి మంచి నడవడికతో ఉండు అని చెప్పి అంటే నువ్వు ఇన్ని పాపాలు చేస్తే ఎలాగా, నీకు మోక్షం నేను ఇవ్వాలా అని చెప్పి ఎలాగైతే ఇంట్లో తండ్రి కళ్ళెర్ర చేసినట్లుగా పరమాత్మ కొద్దిగా కోపంగా ఉంటాడట. ఆ సమయంలో ఏలిన ఇతని బంట్లకు ఇహపరాలిచ్చేమా అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు చెబుతారు. అమ్మవారిని కనుక మనం ఆశ్రయించినట్లయితే కనుక మనం చేసినటువంటి తప్పులు పాపములు అన్నిటినీ కూడా పక్కకి తోసి ఇహలోకంలో ఉండేటువంటి సకల సుఖాలని కూడా మనకు ప్రసాదించి పరంలో మోక్షాన్ని కూడా ఆ యొక్క మహాతల్లి పరమ దయాస్వరూపిణిగా మన తప్పులు ఏవి కూడా ఎంచకుండా, మన నేరములేవి కూడా ఎంచకుండా పరమాత్మకు చాలా నిదానంగా వాణ్ణి అనుగ్రహిద్దాము అని చెప్పి మోక్ష సామ్రాజ్యాన్ని అమ్మవారు అనుగ్రహిస్తుందట. అందుకే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతారు. ఆ విధంగా పరమ దయాస్వరూపిణి అయినటువంటి ఆ యొక్క అమ్మవారికి పరమాత్మకు జరిగినటువంటి దివ్య కళ్యాణ మహోత్సవం మనందరికీ కూడా సకల కళ్యాణదాయకంగా అవ్వాలి అని చెప్పి మనం పరమాత్మను ప్రార్థించుకుంటూ ఈ యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా లాజహోమ ప్రధాన హోమాలన్నింటినీ కూడా నిర్వర్తించిన తర్వాత ఆచార్య స్వామివారు అత్యంత వైభవోపేతంగా వారణమాయిరం అలాగే పుష్పమాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా నిర్వర్తించిన తర్వాత శ్రీభూదేవులు ఇరువురు కూడా ఆనందోత్సాహాల నడుమ భక్తులందరూ కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఉండగా శ్రీభూదేవులు ఇరువురు కూడా పరమాత్మ చెంతకు చేరి అక్షతారోపణ అనేటువంటి దివ్య ఘట్టాన్ని వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా నిర్వర్తింపచేసుకుంటూ ఉన్నారు. భక్త మహాశయులారా, ఈ యొక్క సకల కళ్యాణప్రదమైనటువంటి పరమాత్మ కళ్యాణ వీక్షణం ద్వారా మనందరికీ కూడా సకల శుభాలు పరమాత్మ ప్రసాదించాలని కోరుకుంటూ గోవిందా గోవిందా. పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
ఓం